భోజనం చాలా బాగుంది సార్. చాలా బాగుందా? చాలా బాగుంది సార్. నిజమేనా? నిజమే సార్. ఏదో చెప్పేస్తున్నావా? నిజంగానే బాగుంది సార్. ఏం తిన్నావు? పప్పు, అన్నం, గుడ్డు సార్. చాలా బాగుంది సార్. సన్న బియ్యంతో బాగుందా? సన్న బియ్యంతో చాలా బాగుంది సార్. పొడిపొల్లాడుతూ. ఇంతకుముందు ఎట్లా ఉండేది? అంతకుముందు ముద్దుగా ఉండే సార్. తినడానికి కూడా వీలు కాదు. ఇప్పుడు పొడి పొడిగా రైస్ కూడా చాలా బాగుంది సార్. ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ అని చెప్తాను సార్. థ్యాంక్ యూ చెప్తావు. మరి ఏమేమి బుక్స్ గట్టి ఇస్తున్నారా మీకు ఫ్రీగా? ఇచ్చారు సార్. బరువు కూడా చాలా తగ్గించారు సార్. మరి ఇంత ముందులో మీకోసం ఎవరైనా ఎట్లా ఆలోచించారా? లేదు సార్. ఎవరు ఆలోచించలేదా? ఆలోచించలేదు సార్. మరి ఎలా మరి ఇప్పుడు నోట్ బుక్స్ తల్లికి వందనం ఇచ్చారా మీకు? ఇచ్చారు సార్. మీరు ఎంతమంది? ఇద్దరం సార్. ఇద్దరు. ఓకే. ఇంట్లో ఏమంటున్నారు మీ పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడగానే? చాలా ఆ పథకం చాలా బాగుంది అన్నారు సార్. అంటే జగన్ అమ్మఒడి పథకం బాగుందా? లోకేష్ గారి తల్లికి వందనం పథకం బాగుందా? లోకేష్ గారి తల్లికి వందనం బాగుంది సార్. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా డాడీ వచ్చేసి కార్పెంటర్ సార్. మా మదర్ టైలర్ సార్. మా అమ్మ టైలర్ సార్. మా డాడీ ఏమో కార్పెంటర్ సార్. కార్పెంటర్. ఓకే. మీకైతే ఈ డబ్బులు పడడం మీ పేరెంట్స్ కావచ్చు మీకు చాలా ఉపయోగం అంటారు. అవును సార్. మీరు చేస్తారా భోజనం? ఎట్లా ఉంది ఇప్పుడు సన్న బియ్యం భోజనం? చాలా బాగుంది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అంతా ఇంతకుముందు ఎట్లా ఉండేది? ఇంతకు ముందు అంత బాగుండేది కదా సార్. ఇప్పుడైతే చాలా బాగుంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. పేరెంట్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. తల్లికి వందనం పడిందా? పడింది సార్. ఎంతమంది మీరు? ఇద్దరం సార్. ఇద్దరం. మీరు? ఎస్ సార్. మరి ఇంతకుముందు ఇద్దరికి పడిందమ్మా జగన్ గవర్నమెంట్ లో? ఒకరికే పడింది సార్. మరి ఇప్పుడు ఇద్దరికి చేశారుగా? ఎస్ సార్. ఏం చెప్తారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు? థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మీకు చాలా థ్యాంక్స్ సార్. అంటే డబ్బున్న వాళ్ళంటే ఎట్లయినా తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు, కానీ పేదవాళ్ళు అట్లా చదివించుకోలేరు. సో పేదవాళ్ళకి తమ పిల్లలు భారం కాకూడదని చెప్పి గవర్నమెంట్ స్కూల్లోనే ఫెసిలిటీస్ అంటే ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఉంటాయి ఇక్కడ కూడా అలా చేయాలని చెప్పి నారా లోకేష్ గారు ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే తల్లికి వందని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు వేస్తున్నారు. అలానే మంచి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అంటే ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్ ఎట్లా ఉంటుందో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మీకు కూడా అట్లాంటి యూనిఫామ్ ఇస్తున్నారు కదా. సో ఇంతలా ఎవరైనా మీకు చేశారు ఇప్పుడు వరకు? లేదు సార్. ఇప్పుడు యూనిఫామ్ మారిని చాలా బాగున్నాయి సార్. బుక్స్ కూడా బరువు తగ్గింది. భుజాలు నొప్పులు లేవు సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా బరువు అంత అనిపించలేదు సార్. ఇంతకు ముందు అయితే బ్యాగులు బరువుతో భుజాలు బాగా నొప్పులు వచ్చేసాయి సార్. ఇప్పుడు ఆ భుజాల నొప్పులు అవేం లేవు సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అంటే ఇప్పుడు ఇక్కడ భోజనం విషయం కోసం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు 5 days నుండి లాస్ట్ 5 days నుండి పెడుతున్నారు. సో స్ట్రెంత్ మీ స్టూడెంట్స్ అందరూ తింటున్నారా? ఎస్ సార్. అందరూ తింటున్నారు సార్. ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళు అని కాదు, అందరూ ఆల్మోస్ట్ అందరూ తింటున్నారు సార్. గతంలో సగానికి సగం మంది ఇంట్లో నుంచే తెచ్చుకునే వాళ్ళం సార్. నాతో కూడా ఇంట్లో నుంచే తెచ్చుకునే వాళ్ళ. గతంలో శుద్ధ అయిపోయి కూరలు సరిగ్గా ఉండక అలా ఉండేవి సార్. నేను కూడా ఇంట్లో నుంచే తెచ్చుకున్నాను సార్. ఇప్పుడు అన్నము అవన్నీ చాలా బాగున్నాయి సార్. నేను ఇక్కడ తింటున్నాను సార్. ఎస్ సార్.